ప్రైజ్లా దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం శుభాభివందనాలు. దేవుని బిడ్డారా, ఈ క్రిస్మస్ మాసంలో మనం ఉంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా క్షేమంగా, మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈరోజు వాగ్దానంలో నుంచి ఒక మాట, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చును. అవును దేవుని బిడ్డారా, నశించిన మానవ జీవితాన్ని నశించిపోతున్నటువంటి మానవులందరినీ కూడా రక్షించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద నశించిపోతున్నటువంటి మేము ఆత్మీయ జీవితంలో, ఆరోగ్య జీవితంలో, ఆర్థిక జీవితంలో, అన్ని విషయాల్లో ప్రభు నశించిపోతున్న మా జీవితాలను నాయన మీరు వెదకి రక్షించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు ఈ వాగ్దానాన్ని చూస్తున్న నీ కుమారులు కుమార్తెలను దేశ విదేశాల్లో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి వెదకి రక్షించి మీ రక్షణ దీవులతో నింపమని, క్రిస్మస్ ఆశీర్వాదాలు నింపమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.